హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? రచన శివాని. 5వ భాగం. చదువుతున్నది హరీష. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. మరి ఇంక కథలోకి వెళదామైతే. కిరణ్ మాట్లాడుతూ, శివాని, మేము చాలా కష్టాలు పడ్డాం. మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు. మాకు ఆస్తులు బాగానే ఉండేవట. ఒక స్నేహితుడు మోసం వలన నాన్నగారు ఆస్తులు పోగొట్టుకుని దిగులుతో ఆయన కాలం చేశారు. ఆనాటి విషయాలు గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటుంది. పెద్ద ఇల్లు, ఆస్తులు అన్నీ వదిలి అన్నయ్యను నన్ను వెంటబెట్టుకుని ఈ ఊరికి వచ్చింది అమ్మ. ఒక బట్టల కొట్టులో పనిచేసేది అమ్మ. ఇస్తరాకులు కుట్టేది. ఖాళీ దొరికితే పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేసి ఇళ్ల దగ్గరే అమ్మేది. అన్నయ్య, నేను సహాయం చేసేవాళ్ళం. బట్టల షాపు ఓనర్ చాలా మంచివాడు. ఆయనకు పిల్లలు లేరు. షాపును అమ్మ మీద నమ్మకంతో వదిలేసేవారు. తన సొంత షాపులా చూసుకునేది అమ్మ. నా డిగ్రీ అయ్యాక ఆ షాపు నేను చూసుకుంటున్నాను. అమ్మను సొంత చెల్లిలాగా చూసేవారు ఆ అంకులు. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లుగా మా కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు ఆయనే. అన్నయ్యకు మంచి ఉద్యోగం ఇప్పించారు ఆయనే. మేము సార్ అని పిలవము, మావయ్య అని పిలుస్తాం మాధవయ్య గారిని. వారి భార్యకు ఆరోగ్యం బాగోదు. ఆమెను అన్ని చోట్ల చూపిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు మావయ్య. అమ్మను తన సొంత చెల్లి అంటారు. ఇక్కడ కూడా అందరికీ అమ్మ అంటే గౌరవం. బాధలు లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడుతూ బాధ్యతగా పిల్లల్ని ఇలా పెంచి సంసారాన్ని లాక్కొచ్చింది అంటుంటారు. వదిన కూడా చాలా మంచిది. పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేరని దిగులు పడుతూ ఉంటుంది. మమ్మల్ని అందర్నీ బాధ్యతగా చూసుకుంటుంది వదిన. నువ్వు అర్థం చేసుకుని అందరితో సఖ్యతగా ఉండాలి. నీకు తెలియనివి అడిగి తెలుసుకో అన్నాడు కిరణ్. ఎవరినీ నొప్పించేలా ఎప్పుడూ ప్రవర్తించనండి అంది శివాని. కిరణ్ ఒక్కసారి టైం చూసేసరికి టైం అంతా వృధా అయిపోతుంది అని శివానీని అల్లుకుపోయాడు ప్రేమతో. ఆ ఇరువురికి ఆ గది బలపుల స్వర్గసీమ అయ్యింది. అలారం పెట్టుకుని మరి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయింది శివాని. అత్తగారింట్లో ఎలా ఉండాలో అమ్మా వదినలు చెప్పారు. పైగా తన వదినలను ఎప్పుడూ గమనిస్తూ ఉండేది శివాని. కిరణ్ని లేపి వేడి నీళ్లు తోడింది. రూమ్ శుభ్రం చేసి పక్కలు నీట్గా వేసింది. వంటగదిలోకి వెళ్ళి శుభ్రం చేయడం మొదలుపెట్టేసింది శివాని. ఇంతలో రమ వచ్చింది. నీకెందుకు అప్పుడే ఈ పనులు? కొత్త పెళ్లి కూతురివి, వెళ్ళు, నేను చూసుకుంటా అంది నవ్వుతూ రమ. నేను సహాయం చేస్తానక్క అంది శివాని. వద్దమ్మా, ఇప్పుడు చేయకూడదు. 16 రోజుల పండుగ వరకు, తర్వాత నీ ఇష్టం అంటూ నవ్వింది రమ. ఇంతలో రమేష్ పళ్ళు, కాయగూరలు ఏవేవో తెచ్చారు సరుకులు. బావగారిని చూడగానే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది శివాని. రమ చేస్తున్న పనులన్నీ గమనించసాగింది శివాని. అందరికీ ఉదయాన్నే కాఫీ కలుపుతుంది. అత్తగారికి పూజ గది సిద్ధం చేస్తుంది. బావగారికి టిఫిన్ పెట్టి క్యారియర్ రెడీ చేస్తుంది. శివాని కాయగూరలు కోసి ఇచ్చింది. అసలు చాలా స్పీడ్గా చేసేస్తుంది రమక్క ఇంటి పనులన్నీ అని చూస్తూ ఆశ్చర్యపోయింది శివాని. అత్తగారి పూజ 1 గంట పడుతుంది. ఈలోపు అందరూ స్నానాలయ్యి హారతి తీసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఒకేసారి కలిసి టిఫిన్ చేస్తారు, చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ. కిరణ్ క్యారియర్ తీసుకువెళ్తారు. సాయంత్రం 5 గంటలకు వస్తారు బావగారు ఆఫీస్ నుండి. టీ పెడుతుంది, ఏదో ఒక స్నాక్స్ చేస్తుంది ప్రతిరోజు రమక్క. వంట చాలా రుచిగా చేస్తుంది రమక్క. పెద్ద వదిన వంటలు గుర్తుకొస్తున్నాయి శివానీకి. బావగారికి పులుసు కూరలిష్టం, కిరణ్కి వేపుడు కూరలు, చారు చేయాలి. అత్తగారికి ఉప్పు తక్కువగా కూరలు తీసిన తరువాత ఉప్పు వేస్తుంది అక్క. ప్రతిరోజు ఏదో ఒక రోటి పచ్చడి చేస్తుంది. అన్ని కొలత ప్రకారం చక్కగా చేస్తుంది. ఏ కొద్దిగా కూడా వేస్ట్ చెయ్యదు అక్క. వంట అయ్యేలోపు బట్టలు నానబెట్టి ఉతికేస్తుంది. శివాని ఖాళీగా ఉండకుండా వంటలో సహాయం చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఆరవేయడం, అత్తగారికి కావలసినవి అందించడం, అలా అన్ని పనుల్లో సాయం చేస్తూనే ఉంది. రమ వద్దన్న వదినలు చెప్పిన ప్రకారం నడుచుకుంటుంది శివాని. పసుపు రంగు చీరలో, మెడలో పచ్చని తాళితో, తలనిండా పూలతో దిగివచ్చిన దేవతలా ఉన్న శివానీని చూసి మురిసిపోయారు అందరూ.
వంటింట్లో పనుల్లో ఉన్నారు తోడికోడళ్ళు. కిరణ్ తలనొప్పి అని షాప్కి వెళ్ళలేదు. మంచినీళ్ళని వంటింట్లోకి వచ్చాడు కిరణ్. కళ్ళతో శివానీని సైగ చేస్తున్నాడు లోపలికి రమ్మని. రమ కళ్ళల్లో ఆ దృశ్యం పడనే పడింది. శివాని తల వంచుకుని తన పని తను చేసుకుంటుంది గమనించనట్టుగా. చిన్న చిన్న శబ్దాలు చేస్తున్నాడు కిరణ్. అన్నీ చూస్తున్న రమ, ఏం కిరణ్, మంచినీళ్ళా అని నవ్వుతూ అడిగింది. ఆ కాదు వదినా అని అక్కడి నుంచి జారుకున్నాడు. చూడకుండా అక్కడ ఉన్న ఖాళీ బిందెను తన్నాడు. ఆ దృశ్యం చూసిన రమకి శివానికి నవ్వు వచ్చింది. ఆ శబ్దానికి శారద గారు, రమా ఏంటి అన్నారు. ఏం లేదత్తయ్యా, పిల్లి దూకింది అని నవ్వింది రమ. ఇక శివానికి నవ్వు ఆగలేదు. కొంటె పిల్ల, ఇక చాలు గాని కిరణ్కి ఏం కావాలో వెళ్ళి చూడు అంది రమ. ఇందాక రమక్క పని మీద పక్క ఇంటికి వెళితే ఆ సమయంలోనే తనను పిలిచి చేయాల్సిన అల్లరి చేశాడు. ఇప్పుడు కూడా వేషాలు, కాయగూరలు కట్ చేసి వెళతానక్క అంది శివాని. శివాని మాటకు అడ్డు వస్తూ, ఈలోపు మీ ఆయన సామాన్లన్నీ పడేసేలాగా ఉన్నాడు, మళ్ళీ అవన్నీ ఎక్కడ సర్దుతాము, వెళ్ళు అంది రమ నవ్వుతూ. పనులెప్పుడూ ఉంటాయి, ఇలాంటి సరదాలు తర్వాత ఉండవు అని నవ్వింది రమ. వెళుతున్న శివానీని, మీ వదినలు తెచ్చిన సున్నుండలు అవి ప్లేట్లో పెట్టుకుని తీసుకువెళ్ళు అని చెప్పింది రమ. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ మొహమాటంగా గదిలోకి వెళ్ళింది శివాని. ఏరీనా అని చూస్తుండగానే తలుపులు పక్కనే ఉన్న కిరణ్ తలుపు గడియ వేసేశాడు. అందుకనే నేను రానిది, మీ సంగతి నాకు తెలుసు అంది శివాని సిగ్గుగా. పట్టపగలే ఇలా అవతల అక్క పని చేసుకుంటుంది, సహాయం చేయాలి కదా, నన్ను వెళ్ళనివ్వండి అంది శివాని. సరే శివాని, నీలో ఏ మార్పు కనపడకుండా నా ముద్దు నేను తీర్చుకుంటాను అన్నాడు కిరణ్. టేప్ రికార్డర్ ఆన్ చేసి శివానీని దగ్గరకు తీసుకుని చక్కగా తన పని తాను చేసుకుపోయాడు. మెల్లగా గడియ తీసి ఏమీ ఎరగని వాడి మళ్ళీ టీవీ పెట్టుకుని కూర్చున్నాడు. సిగ్గుగా బిడియంగా కాసేపు టీవీ దగ్గర నిలబడింది శివాని. వంటింట్లో నుండి బయటకు వస్తూ రమ, ఏం కిరణ్, తలనొప్పి ఇవాళ్లతో తగ్గుతుందా, నీకు రేపు కూడా ఉంటుందా అని నవ్వింది. శివాని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. అత్తగారు పిలిస్తే రమ వెళ్ళింది. ఏమ్మా, కిరణ్కి తలనొప్పి తగ్గిందా అని అడిగింది. పర్వాలేదు అత్తయ్య, ప్రస్తుతం తగ్గినట్టే ఉంది మరి అని నవ్వుకుంటూ బయటకు వచ్చింది రమ. పాపం శివానీని చూస్తే జాలి వేసింది రమకి. మంచి రంగేమో, ఊరికే కందిపోతుంది ఆమె శరీరం. ఏ విషయం దాచలేక అవస్థలు పడుతుంది. ఈ బాధలన్నీ తెలుసుగా తనకి అని నవ్వుకుంది రమ. శివాని అని పిలిచారు అత్తగారు. భయపడుతూ ఉంది శివాని. ఎందుకు శివాని భయపడతావు? అత్తయ్య గారు చాలా మంచివారు. ఆమెకు 1 వారం నుండి జ్వరం తగులుతుంది, అందుకే రూమ్లో ఉంటున్నారని చెప్పింది రమ. ఇదిగో ఈ టీ తీసుకువెళ్ళి అత్తయ్య గారికి ఇవ్వు అని చెప్పింది రమ. టీ తీసుకోండి అంటూ నిలబడింది. శివానీని చూసి ముచ్చట పడింది శారద గారు. ఏమ్మా, కిరణ్కి తలనొప్పా అని అడిగింది శారద. నాకేం తెలియదండి, షాప్కి వెళ్ళలేదు, ఎందుకంటే తలనొప్పి అన్నారని చెప్పింది శివాని కళ్ళు భయంగా తిప్పుతూ. ఇలారా, ఎందుకు భయం అన్నారు నవ్వుతూ శారద. కూర్చో శివాని అన్నారు శారద గారు. వదినలు చెప్పారు అత్తగారి ముందు బావగారి ముందు కూర్చోవద్దని. పర్వాలేదండి అంటూ నిలబడింది శివాని. భయపడాల్సింది ఏమీ లేదు శివాని, ఇంట్లో శుభకార్యం జరిగింది కదా, ఎందుకులే అని నేను లోపలే ఉంటున్నాను, నిన్ను ముచ్చటగా చూడాలని ఉంది నాకు అంటూ నవ్వారు శారదమ్మగారు. ఇంతకీ కిరణ్కి తలనొప్పి ఉందా అని నవ్వింది శారదమ్మ. అలాగే చెప్పారండి, అందుకే నేను చెప్తున్నాను అంది శివాని. అయ్యో, అలా భయపడకు, నా ముందు కూర్చో, ఏమీ పర్వాలేదన్నారు శారద గారు. మీ ముందు కూర్చోకూడదు అని చెప్పారండి అంది శివాని. ఎవరు అంది శారదమ్మ. మా వదినలు అని చెప్పింది శివాని. మీ వదినలు మీ అమ్మ దగ్గర కూర్చోరా అని అడిగింది శారదమ్మ. శివాని గుర్తు తెచ్చుకుని కూర్చుంటారు అని చెప్పింది నవ్వుతూ. మరి నువ్వు కూడా నా ముందు కూర్చోమ్మా అన్నారు శారద. చిన్నగా బిడియంగా కూర్చుంది శివాని. మావాడు ఏం చెప్పాడు నీకు అంటూ నవ్వింది శారద. మీరు చాలా కష్టపడ్డారని చెప్పారండి అంది శివాని. అమ్మో, ఇప్పుడు ఈ అమ్మాయిని ఏది అడిగినా నిజాలు చెప్పేలా ఉంది భయంతో అని నవ్వుకున్నారు శారద గారు. మీ ఇంట్లో ఎలా ఉంటావు నువ్వు అని అడిగారు శారదమ్మ. తన ఇంట్లో తను ఎలా ఉంటుందో చెబితే ఏమనుకుంటారో అని అనుకుంది శివాని.
పర్వాలేదు చెప్పమ్మా అన్నారు శారదమ్మ. ఏం పనులు చేస్తావ్ అన్నారు శారదమ్మ. పనులేమీ చెయ్యను అంది శివాని. పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. అవునా అంటూ నవ్వారు శారదమ్మ. పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఏమీ అనుకోనంటూ నవ్వారు శారదమ్మ. ఆ నవ్వు చూసి చాలా ధైర్యం వచ్చింది శివానీకి. అందరూ నాకు అన్నం తినిపిస్తూ ఉంటారు, పిల్లలతో బాగా ఆడుకుంటాను, వదినలకు కూడా నేనంటే చాలా ఇష్టం. మా పెద్దన్నయ్య నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. 10th చదువుతుండగా టీచర్ తిట్టారని మాన్పించేశారు అన్నయ్య అని వాళ్ళ అన్న గురించి గొప్పగా చెప్పుకుంది శివాని. చిన్నన్నయ్య నాకు ఇష్టమైనవి ఎక్కువగా తెస్తూ ఉంటాడు అని నవ్వుతూ గలగలా ఇంట్లో విషయాలు చక్కగా చెబుతుంది శివాని. అంతలోనే గుర్తుకు వచ్చి కాస్త భయపడింది. ఎందుకు ఆపేశావు అంటూ నవ్వారు శారదమ్మ. అమ్మ అంటూ వచ్చాడు కిరణ్. శివాని, నా షర్టు ఎక్కడో పెట్టేశావు, చూసి ఇవ్వురా అన్నాడు. మీ షర్టు నాకేమీ తెలియదు కదా అండి అంది శివాని అమాయకంగా. వెళ్ళమ్మా, వాడెందుకో పిలుస్తున్నాడుగా అంటూ నవ్వారు శారదమ్మ. సరే అంటూ వెళ్ళింది శివాని. చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు కిరణ్. అయ్యో ఉండండి, అత్తయ్య గారు నన్ను ఏమనుకుంటారు, అక్కేమనుకుంటారు అంది శివాని. అదంతా నాకు అనవసరం, నేనేమనుకుంటున్నాను, అదే నీకు అవసరం అన్నాడు కిరణ్ నవ్వుతూ. మీకు బాగానే ఉంది కానీ నాకు భయమేస్తుంది అంది శివాని. అయినా ఎందుకు మీకు పదే పదే అదే పని అంది శివాని. ఎవరూ నన్ను అంత మాట అనేది, నా పెళ్ళం నా ఇష్టం అన్నాడు శివానీని గట్టిగా హత్తుకుని కిరణ్. అయ్యో ఎవరూ అలా అనలేదండి, నేనే అంటున్నానంది శివాని. పిచ్చి పిల్ల, ఎందుకు భయం రా అంటూ శివానీని ఎత్తుకున్నాడు కిరణ్. 7 మల్లెల ఎత్తు సుందరి, అసలు బరువే లేవేంటి అన్నాడు కిరణ్ నవ్వుతూ. మీరంటే చాలా ఎత్తుగా పెద్దగా ఉన్నారు, నేను అలా ఎందుకుంటాను అంది శివాని. నేను ఎత్తుగా బరువుగా ఉన్నానా నీకు అన్నాడు కిరణ్ నవ్వుతూ. అయ్యో నేను అలా అనలేదండి అంటూ అయోమయంగా చూసింది శివాని. కొత్త పెళ్ళాన్ని వదలకూడదట అన్నాడు నవ్వుతూ కిరణ్. ఎవరు చెప్పారు అంది ఆశ్చర్యంగా శివాని. మన్మథుడు అని నా ఫ్రెండ్ చెప్పాళ్లే అంటూ శివానీని మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు కిరణ్. ఇవాల్టికింతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. నా కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.